బేబీ సినిమాలో కొన్ని సీన్లు ఉన్నాయి యూత్కి బాగా కనెక్ట్ అయ్యాయి. సో లిప్ లాక్లని ఇంకా అట్లాంటివి ఇందులో ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఉన్నాయి కదా. బే బేబీలో అసలు లేవండి. ఈయనతో లేదు కానీ అందులో అయితే ఉంది. మీరు ఆయనతో కనెక్ట్ అయినేమో, నాతోటి కాలేదు. ఈ సినిమాలో సినిమా అలాంటి సీన్లు long- ఏమన్నా ఉన్నాయి? ఈ సినిమాలో ఉంటాయి అలాంటివి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? టీజర్ లో చిన్న లిప్ లాక్ ఉంది కదా, అంతే. ఆనంద్ గారు హియర్. ఆనంద్ గారు, ఇంకా ఇంకా హాయ్ ఆనంద్ గారు. క్వశ్చన్ ఏంటంటే మీరు ఫస్ట్ నుంచి చాలా ఎక్స్పెరిమెంటల్ రోల్స్ని పిక్ చేసుకుంటున్నారు. సో ఈ సినిమా కూడా అలానే ఉంది, అంటే కొత్త ఆనంద్ని చూస్తున్నాం మేము, బేబీలో ఆనంద్ కాకుండా. సో ఇంత మంచి రోల్ చేస్తున్నప్పుడు 31st అనేది బిగ్ డేట్, అంటే ఒక మీతో పాటు కొన్ని సినిమాలు వస్తున్నాయి పోటీగా. సో ఎందుకని కాంపిటీషన్లో వస్తున్నారు? అంటే ఇది సింగిల్గా వచ్చుంటే ఆడియన్స్ ఇంకొంచెం ఎక్కువ మంది వస్తుండే కదా, అందుకని. అంటే కాంపిటీషన్ ఇస్ ఆల్వేస్ గుడ్. జనాల్లో ప్రతి ఒక్క సినిమా కూడా డిఫరెంట్ జానర్. 4 సినిమాలు అవే జానర్లు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఇబ్బంది. ఒక మాస్ ఫిల్మ్ వస్తుంది, ఒక థ్రిల్లర్ వస్తుంది, మాదేమో కామెడీ క్రైమ్ ఫిల్మ్. సో నేను అట్లేం ఆలోచించట్లేదు. ప్రతి సినిమాకి ఆ ఆడియన్స్ ఉంటుంది, వాళ్ళు వచ్చేస్తారు. అంటే సినిమా కనెక్ట్ అయితే ఆ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా వచ్చేస్తారు. అండ్ నాకు తెలుసు జీ వస్తుంది, జీ మాది, ఇంకేం సత్యభామ అండ్ వన్ మోర్ బజేవాయు వేగం, ఈ 4 సినిమాలు వస్తున్నాయి. అండ్ జనరలీ ఈ 2 monthsలో కొంచెం లీన్ పీరియడ్ నడిచింది మన తెలుగు సినిమాలకి, బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. అందరూ అంటున్నారు ఐపీఎల్ ద్వారా, మేబీ ఎలక్షన్స్ అండ్ పోలింగ్, దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అలా జరిగిందని. సో మేబీ ఇవన్నీ అయిపోయాక జనాలు మళ్ళీ తిరిగి థియేటర్లకు బాగా వస్తారని మేము అనుకుంటున్నాం. సో అన్ని సినిమాలు మంచిగా ఆడితే ఇట్స్ గ్రేట్ ఫర్ ది ఇండస్ట్రీ. ఓకే, దాన్ని ఐపీఎల్ తర్వాతలా రిలీజ్ చేస్తున్నారు, ఒక 1 week గ్యాప్ ఉంచి. ఐపీఎల్ తర్వాత ఒక 1 week గ్యాప్ ఉంచి రిలీజ్ చేస్తున్నారు. ఈ సీజన్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, ఆర్సీబీ ఆర్ ఎస్ఆర్హెచ్? ఆరెంజ్ ఎప్పటికీ ఓ రేంజ్ అంటున్నా. సో ఎస్ఆర్హెచ్. ఓకే, సో మీది డ్యూయట్ అని ఒక పోస్టర్ చూసాను. అవునవును. ప్రీవియస్గా చాలా యూనిక్ ఉంది, అండ్ వైష్ణవి గారే అందులో కూడా లీడ్ చేస్తున్నారు. మీరు లేదు, అది వేరే సినిమా. మీరు 2 సినిమాలు కన్ఫ్యూజ్ ఓకే, వైష్ణవి గారితో ఒక పోస్టర్ ఉందండి, అది సాయి రాజేష్ అన్న వాళ్ళ సో అది బేబీ సీక్వెల్ అనుకోవచ్చా మేము? లేదు, కాదు. 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 ఓకే, ఆల్ ద బెస్ట్. ప్రొడ్యూసర్ గారు, సో ఇప్పుడు సినిమా బిజినెస్ అనేది టఫ్గా మారింది, ఓటీటీలు చిన్న సినిమాలకి తీసుకోవట్లేదు. సో మీ సినిమా ఎంతవరకు సేపు బిజినెస్ పరంగా ఎలా ఉంది? మేము సేఫే ఉన్నామండి. ఓటీటీ కూడా ఆల్రెడీ మాకు క్లోజ్ అయిపోయింది. సో ఓటీటీ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది, అండ్ బిజినెస్ కూడా ఆల్రెడీ నైజామ్ ఎవ్రీథింగ్ క్లోజ్ అయిపోయింది. అండ్ డేట్ నిందాక చెప్పినట్టు 4 సినిమాలు అని యాక్చువల్గా మేము అనుకున్నాము. బట్ మేము 17th రావాల్సింది యాక్చువల్గా అయితే, ఈ మంత్ 17th. అప్పుడు జిఓజీ వస్తుంది అని చెప్పి మేము 24th అనుకున్నాం, మళ్ళీ అక్కడ ఉంటుందని 31st ఫస్ట్ మేము అనౌన్స్ చేసాము. సో మేము అనౌన్స్ చేసేటకి 31st అసలు ఎవరూ లేరు. బట్ అన్ఫార్చునేట్ ఇంకా అన్నీ వచ్చేసినాయి. బట్ యాజ్ ఆనంద్ చెప్పినట్లు 2 months సినిమాలు లేకుండా వస్తున్న ఫస్ట్ వీక్ అది సినిమాలకి. సో 4 movies ఈ షుడ్ బి గుడ్. బిజినెస్ అందరికీ బాగానే జరుగుతుందని మేము నమ్ముతున్నాం. డైరెక్టర్, సో ఆనంద్కి బేబీ లాంటి పెద్ద హిట్ పడింది. సో ఆ తర్వాత దీంట్లో ఏమైనా మార్పులు చేయడం కానీ, ఆయన క్యారెక్టరైజేషన్ కానీ, ఇమేజ్ పరంగా ఏమైనా మార్పులు చేయడం జరిగిందా ఈ మూవీలో? 1% కూడా జరగలేదండి. అంతే, నేను ఏదైతే స్క్రిప్ట్ అనుకున్నామో అదే చేసాం అందరం. నిజమేనండి, అది మాత్రం 1000% డైరెక్టర్స్లో అర్జున్ రెడ్డి. ఓకే, ఇమాన్యుయల్, అడుగుతున్నారు ఆగన్నా. జబర్దస్త్లో మీకు ఒక మంచి పేరు ఉంది, మంచి కెమిస్ట్రీ వర్కౌట్. ఇందులో మీకు ఏమైనా పేరు ఉంటుందా? అట్లాంటిది ఏమైనా ఉందండి. ఇందులో ఆనంద్ అన్నతో పేరు ఉంటాను నేను. జబర్దస్త్లో కన్నా ఎక్కువ ఉంటుంది రొమాన్స్ మా ఇద్దరి మధ్య ఇందులో. ఉదయ్ హాయ్ డైరెక్టర్. యా